మనం ఎలక్షన్స్ అయితే ఏదైతే చెప్పి ఉన్నామో ప్రతి ఒక్కరికి 500కే ఓ సిలిండర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 27 నాడు 2024 రోజే ఆ రోజు ప్రారంభించడం, దాని సంబంధిత మంత్రి కానీ అధికారులు కూడా ఒక మంచి చక్కటి సమన్వయంతో ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి సంబంధిత కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అతి తక్కువ కాలంలోనే 40 లక్షల మందితో లబ్ధిదారులతో స్టార్ట్ చేసి అధ్యక్ష ఈరోజు 42 లక్షల 90 వేల మందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా 500కి ఒక సిలిండర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు అధ్యక్ష వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి తీసుకున్నది ప్రకారం కూడా గతంలో 3 సంవత్సరాల్లో అయితే ఏ విధంగా అయితే ఆ లబ్ధిదారులు ఆ రేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రో దాన్ని బేసెస్ చేసుకునే ఈరోజు ఆ లబ్ధిదారులకు కానివ్వండి, ఆ హౌస్ హోల్డర్స్ కానివ్వండి, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 500 కోటి ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మిగతా అమౌంట్ ఎక్కువ గట్టినటువంటిది కూడా ఎంబడే 2-3 రోజులలోనే ఏదైతే 500కు 950 1000 రూపాయలు ఏదైతే కట్టి వాళ్ళు సిలిండర్ తీసుకుంటున్నారో మిగతా అమౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకు 2-3 రోజులకు వచ్చే విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు పంపి SMS ద్వారా కూడా వాళ్ళకి తెలపడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దీంట్లో దాదాపు ఈ 42,90,000 మందికి ఏదైతే మనం గ్యాస్ సిలిండర్స్ ఇస్తూ ఉన్నామో ఇప్పటి వరకు దాదాపు ఒక 321 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి